ఈరోజు 16వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గౌరవ ప్రధానమంత్రి ఈరోజు అందరికీ లేఖలు రాశాడు. 16వ తారీఖు నాడు నారీ వందన్ ఇలా ఒక దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం జరగబోతుంది. ఆ ఘట్టంలో మీరందరూ భాగస్వాములు కావాలి, మనం అందరం అదృష్టవంతులమని. ఇవాళ మేము అంటున్నాం, నారీ వందన్ అనే కార్యక్రమం పేరుతోటి మహిళా బిల్లు తీసుకొస్తుంది. ఎవరి కోసం ఆ మహిళా బిల్లు? ఆ మహిళా బిల్లు దేనికోసం? మా మహిళలకు, మా ఉత్పత్తి చేసేటువంటి మహిళలకు, మా శ్రామిక మహిళలకు అత్యాచారాలకు, అవమానాలకు, కులవివక్షతకు, సాంఘిక సామాజిక దోపిడీకి గురవుతున్నటువంటి మా మహిళలకు ప్రాతినిధ్యం లేనటువంటి మహిళా బిల్లు మాకెందుకు? మాకు ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లు వలన ఒరిగేది ఏమీ లేదు. ఇవాళ నియోజకవర్గాల పునర్విభజన పేరుతోటి దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాల సంఖ్య 542 నుంచి 816 పార్లమెంట్ సీట్లు పెంచుతున్నాడు. అంటే 274 పార్లమెంటు స్థానాలను నియోజకవర్గ పునర్విభజన భాగంగా ఇవాళ కేటాయిస్తున్నాడు, పెంచుతున్నాడు. ఆ 274లో 273 మంది మహిళలకు కేటాయిస్తున్నాడు. అంటే పెంచిన నియోజకవర్గాల పునర్విభజనలో పెంచిన సీట్లన్నీ మహిళలకు కేటాయిస్తున్నారు. మరి ఆ మహిళలు ఎవరికి కేటాయిస్తున్నారు? ఎవరికి వస్తాయి? ఇవాళ మీరు చూడండి, ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రమే ఒక లెక్క చూసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు. 119 మందిలో మహిళలు ఎంతమంది? ఆ మహిళలు బీసీ మహిళలు ఎంతమంది అంటే ఒకే ఒక్కరు, కొండ సురేఖ. ఆ తర్వాత మహిళల్లో మొత్తం అగ్రకులాల మహిళలు ఉన్నారు. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా డీకే అరుణారెడ్డి, పర్ణికారెడ్డి, అదేవిధంగా రంగారెడ్డి చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి, అది మెదక్ చూసుకుంటే సునీత లక్ష్మారెడ్డి, వరంగల్ చూసుకుంటే యశస్విని రెడ్డి. ఇట్లా జిల్లాలు చూసుకుంటే జిల్లాలుగా అగ్రకుల మహిళలే ఉన్నారు తప్ప బీసీ మహిళలు లేరు. మీరు మహిళా బిల్లు పెడితే రేపు మళ్ళీ గదే అగ్రకుల మహిళలకే ఇలా 273 మంది మహిళల పార్లమెంట్ స్థానాలు పెరిగితే 273 మంది మహిళా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే వస్తారు. అంటే 80 ఏళ్ల వరకు ఈ దొరలు పటేళ్లు పరిపాలించారు. ఈ దొరలు పటేళ్ల స్థానాలతో పాటు పెరిగిన స్థానాలు వాళ్ళ భార్యలు, వాళ్ళ కుమార్తెలు, వాళ్ళ కుటుంబ అగ్రకుల రాజకీయ వారసత్వానికి సంబంధించిన వాళ్ళకే వస్తాయి. కాబట్టి ఈ మహిళా బిల్లు మాకు అవసరం లేదు. మాకు ప్రాతినిధ్యం లేనటువంటి మహిళా బిల్లు మాకు వద్దు. మాకు బీసీ మహిళలకు, మా మహిళలు ఇక్కడ ఉన్నారు, సంచార జాతుల మహిళలు ఉన్నారు, గంగిరెద్దులు ఉన్నారు, సగరవుపరులు ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, నేత గీత ముజరాత్ అందరు ఉన్నారు. వాళ్ళకు కావాలి, వాళ్ళు చట్టసభలో పోవాలి. కాబట్టి బీసీ ప్రధానమంత్రి ఉండి నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలను తడిగుడ్డతో గొంతుకు వస్తున్నాడు. ఆయన 8,363 రోజులు పరిపాలన చేశాడు ఈ దేశాన్ని. 8,632 రోజుల్లో బీసీలకు ఏమైనా చేసిందంటే అల్లికల్లి సున్నకు సున్నా. బీసీలకు వరగబెట్టింది ఏమీ లేదు. ఓ కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, బీసీ కులగణన చేయలే, కుటుంబాల లెక్కింపులో బీసీ కుటుంబాల లెక్కింపు లేదు, రిజర్వేషన్లకు 50% ముగింపు చేశాడు. అదేవిధంగా ఏం చేసిండు ఈ నరేంద్ర మోదీ గారు అంటే అగ్రవర్ణాలకు రాజ్యాంగానికి విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 10% రిజర్వేషన్లు పెట్టాడు. కాబట్టి నరేంద్ర మోదీ పాలన మాకొద్దు. మహిళా బిల్లు ఇవాళ నరేంద్ర మోదీ గారు ఒక్క విషయం మీకు గుర్తు చేస్తా. మహాత్మా జ్యోతిబా పూలే 200వ జన్మదినం సందర్భంగా ఢిల్లీలో పార్లమెంట్లో మొదటిసారి ఆయన 11 సంవత్సరాలైంది ప్రధానమంత్రి అయి మొదటిసారి మహాత్మా జ్యోతిబా పూలేకు దండం పెట్టాడు. ఎందుకేసిండు? మేము అభినందిస్తున్నాం. మీకు కూడా మా మహనీయునికి దండేసినందుకు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకేసిండు? బీసీల పట్ల ప్రేమతోటి కాదు. ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, తమిళనాడులో అక్కడ బీసీ ప్రభుత్వం వస్తుంది. ఒక స్టాలిన్ తమిళనాడులో ఒక మంగళ కులస్తుడు, ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కావాలి. ఆ మంగళ కులస్తుని, ఆ బీసీ బిడ్డను ముఖ్యమంత్రి కాకుండా వాళ్ళని రాజకీయంగా గొంతుకోవడానికి, బీసీల ఓట్లు బీజేపీ పార్టీకి వేయించుకోవడానికి మాత్రమే 11 ఏళ్లలో ఎన్నడైనా పూలే గారికి దండేసిండు. అయినా స్వాగతిస్తున్నాం. నేను అంటున్న దండేసి దండం పెడితే కాదు, పూలే ఆశయ సాధనం అమలు కావాలి. పూలే గారు మహిళలకు ప్రాతినిధ్యం కావాలన్నాడు. మా మహిళలకు, బీసీలకు జనాభా దామస్ ప్రకారం చట్టసభలో కావాలన్నాడు. కాబట్టి మిగతా విషయాలు పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోదీ గారి నక్కజిత్తుల మాటలు బీసీ సమాజం నమ్మేది లేదు. ముమ్మాటికి బీజేపీ పార్టీ బీసీలకు జూటా పార్టీ. బీజేపీ అంటేనే అది బీసీలకు జూటా పార్టీ. 11 ఏళ్లలో వాళ్ళు బీసీలకు చేసింది ఏమీ లేదు. ఇవాళ కులగణన చేస్తారని మోసం చేస్తారు, మహిళా బిల్లు పెడతారని మోసం చేస్తారు, బీసీలకు ఇస్తారని మోసం చేస్తారు,
అడుగడుగున మోసం చేస్తున్నారు. అందుకనే 16వ తారీఖు నాడు పార్లమెంటు ముట్టడికి సిద్ధమవుతున్నాం. ఆ పార్లమెంటు ముట్టడికి మా హనుమంతరామన్న, మధుసూదన్ అన్న, శ్రీనివాస్ గౌడ్ అన్న ఇప్పటికే మద్దతు ఇచ్చారు. వాళ్ళు కూడా పాల్గొంటారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు మేము హెచ్చరిస్తున్నాం. చివరిగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. అయ్యా, మీరు గోడ మీద పిల్లలు ఎక్కువ ఉండొద్దు. మీరు మహిళా బిల్లు మీద మీరు ఎటువైపో మీరు చెప్పండి. మహిళా బిల్లు మేము బీసీ మహిళలకు సబ్ కోటా లేని బిల్లు మాకొద్దు అని చెప్పండి. అప్పుడు బీసీల ఓట్లు మీకు గంపగుట్టగా వేస్తాం, మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని అధికారంలో రావడానికి మేము మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. కానీ మహిళా బిల్లు అనగానే చేతులు ఇవాళ అక్కడనే చేకూరుతున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలను కూడా హెచ్చరిస్తున్నా, మీరు కనుక మీ రాజకీయ విధానం మహిళా బిల్లు పెట్టిన తర్వాతనే మేము బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టిన తర్వాతనే మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేయాలి. నరేంద్ర మోదీ గారికి మేము చివరిగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇలా మహిళా బిల్లు మీరు పార్లమెంట్లో పాస్ కావాలనుకుంటే, బలవంతంగా పాస్ చేయాలనుకుంటే ఖబర్దార్, మీరు జాతీయ స్థాయిలో మహిళా బిల్లు మీద అఖిలపక్ష సమావేశం పెట్టండి. పార్లమెంట్లో 26 రాజకీయ పార్టీల ప్రాతినిధ్యం ఉంది. ఆ 26 రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోండి. ఇవాళ ఇప్పుడేమి ఎన్నికలు వస్తలేవు. ఒకవైపు 3 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. కొంపలు మునిగిపోయింది ఏం లేదు. కాబట్టి మొదటగా అఖిలపక్ష సమావేశం పెట్టండి. బీసీ మహిళల సబ్ కోటా మీద క్లారిటీ తెండి. అప్పుడే పార్లమెంట్ సమావేశాలు పెట్టి మహిళా బిల్లు తీసుకురారి. లేకపోతే మాత్రం మా బీసీ సమాజం పార్టీలకు ఖచ్చితంగా, జెండాలకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి మహిళా బిల్లు బీసీ మహిళల సబ్ కోటా సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.